మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. దేశంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఊహించని విధంగా బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఇమ్మీడియట్గా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. వాస్తవానికి కేంద్రంలో ప్రభుత్వం నిలబడిందంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు బీహార్ కొమ్ము కాయడం వల్లనే అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అదే క్రమంలో బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ 5 ఏళ్ళు ఖచ్చితంగా సీఎంగా కొనసాగుతారు అని అందరూ ఆశించారు. కానీ ఊహించని విధంగా ఆయన రాజీనామా చేశారు. తర్వాత ఏంటి, అలానే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబోతున్నారు నితీష్ కుమార్ అనేటువంటి సమాచారం ఒకటి వస్తుంది. ఈ సమాచారం ప్రకారం చూస్తే త్వరలోనే ఆయన రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. అందులో రైల్వే శాఖని కేటాయించే అవకాశం, నితీష్ కుమార్కి అప్పగించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, నితీష్ కుమార్ ఎందుకు కేంద్ర మంత్రివర్గంలోకి వస్తున్నారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు వచ్చినటువంటి తాజా దృశ్యాలు. అలానే ఇవన్నీ కూడా నితీష్ కుమార్ గారు ఆయన అఫీషియల్ అకౌంట్లో షేర్ చేసినటువంటి దృశ్యాలు అన్నమాట. 10 సార్లు బీహార్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సార్లు అంటే ఆషామాషి విషయం కాదు. పైగా నితీష్ కుమార్ పోరాడింది కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీతో, పరివార్ రాజకీయాలని బద్దలు కొట్టి, భ్రష్టాచార రాజకీయాలని బద్దలు కొట్టి, జంగిల్ రాజ్ని తరిమి కొట్టి బీహార్ని ప్రగతి పదంలో నిలబెట్టారని కేంద్ర మంత్రి అమిత్ షా నితీష్ కుమార్ గురించి ఒక ప్రశంస చేశారు. అంటే అదే క్రమంలో మనం చూస్తే నితీష్ కుమార్ షేర్ చేసినటువంటి ట్వీట్, ఆయన రాజీనామాకు సంబంధించి ఆయన షేర్ చేసినటువంటి ట్వీట్ చూస్తే ఫర్ మోర్ దాన్ 2 decades 20 ఏళ్ల పైన ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఈ 5 ఏళ్ళు కంటిన్యూ అయితే బహుశా దేశంలోనే సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా రికార్డు దక్కించుకునే అవకాశం కూడా ఉండేది. కానీ యూ హ్యావ్ కన్సిస్టెంట్లీ ప్లేస్డ్ యువర్ ట్రస్ట్ అండ్ సపోర్ట్ ఇన్ మీ అండ్ ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ట్రస్ట్ దట్ వీ హ్యావ్ సర్వ్డ్ బీహార్. అంటే బీహార్కి సేవ చేయడం వెనకాల ఉన్నటువంటి ట్రస్ట్. పైగా ఇంకోటి ఇందులో షేర్ చేసుకున్నటువంటి మాట ఏంటంటే ఇప్పటివరకు పార్లమెంట్లో కూడా రిప్రజెంట్ చేయాలి, అది కూడా బోత్ ద హౌసెస్. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అసెంబ్లీలో రిప్రజెంట్ చేశారు, కేంద్రంలో కూడా పార్లమెంట్కి ఎంపీగా లోక్సభ నుంచి రిప్రజెంట్ చేసి ఇప్పుడు రాజ్యసభకి తొలిసారిగా ఆయన రిప్రజెంట్ చేశారు. అది అందుకనే రాజ్యసభ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఇన్ ద ఎలక్షన్స్ బీయింగ్ హెల్డ్ దిస్ టైమ్. అంటే ఇప్పుడు బీహార్ నుంచి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బీహార్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీ కూడా మంత్రివర్గంలో రావచ్చు. ఎందుకంటే ఈసారి ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా రాజ్యసభకి నామినేషన్స్ దాఖలు చేశారు. సో అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు, బీహార్ నుంచి కొత్త నాయకత్వాన్ని రాష్ట్రంలో నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి, బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్నటువంటి వ్యూహాత్మక ఎత్తుగడగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో బీహార్ రిజల్ట్స్ ఒకసారి మనం గమనించి చూస్తే, గత ఏడాది ఎలక్షన్స్ జరిగినాయి, బీజేపీ 89 సీట్లు గెలిచింది, జేడీయూ ఏదైతే మిత్రపక్షంగా ఎన్డీఏలో ఉందో 85 సీట్లు మాత్రమే గెలిచింది, ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ 25 సీట్లు మాత్రమే గెలిచింది, ఎల్జేపీ 19 సీట్లు గెలిచింది. ఈ 3 కూడా ఎన్డీఏ పక్షాలే. అంటే ఒక విధంగా బీహార్ అసెంబ్లీని వీళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. 89 సీట్లు వచ్చినప్పటికి కూడా బీజేపీ అభ్యర్థిని సీఎం పీఠం మీద కూర్చోబెట్టకుండా జేడీయూ అభ్యర్థికే సీఎం పీఠం ఇచ్చింది. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి. సో ఇప్పుడు నితీష్ కుమార్ని జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడం ద్వారా బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి మొదటిసారిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా నితీష్ కుమార్ ఆమోదం తెలిపారు. అలానే కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. బీహార్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఈక్వేషన్స్ చూస్తే, ఈ నంబర్స్ పరంగా చూస్తే ఇటు చూడండి, మొత్తం ఇదంతా బీజేపీ జేడీయూ ఈ రెండునే, మిగతా అంతా కూడా వన్ సైడ్ అయిపోయిందనమాట అసెంబ్లీ అంతా. అందుకనే జాతీయ రాజకీయాల్లోకి ఆయన ఆహ్వానించడం, కీలకమైనటువంటి మంత్రి పదవిని ఇవ్వడం అనేది ఒక టార్గెట్గా కేంద్ర నాయకత్వం, బీజేపీ నాయకత్వం డిసైడ్ చేసింది. అందుకే ఈ నామినేషన్స్ దాఖలకు సంబంధించి ఒక కీలకమైన భేటీ జరిగింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, అలానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ అనమాట. ఈ మీటింగ్ తర్వాత ఆయన నామినేషన్స్ దాఖలు చేశారు. అది కూడా అమిత్ షా సమక్షంలోనే నామినేషన్ల పత్రాలు దాఖలు చేశారు ఎన్డీఏ మిత్రపక్షాలుగా చూస్తే. సో ఒకటి లైన్ క్లియర్,
నితీష్ కుమార్ రాజీనామా సమర్పించేశారు, రాజ్యసభకి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా అవడం కూడా అది నల్లేరు మీద నడకే అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే దాదాపుగా 10-15 రోజుల్లోనే జరగవచ్చు నిర్ణయం. ప్రొసీజర్స్ కంప్లీట్ అయిన 10-15 రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే రైల్వే శాఖ మంత్రిగా నితీష్ కుమార్ గతంలో కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ రైల్వే శాఖ బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా సమాచారం అందుతోంది. రైల్వే శాఖకి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి శాఖ కాబట్టి గతంలో ఆయన రిప్రజెంట్ చేసినటువంటి శాఖ కూడా కాబట్టి అది అప్పగించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మనం భావించవచ్చు. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో జరగబోయేటువంటి వ్యూహాత్మక మార్పు జేడీయూ కంటే కూడా బీజేపీ నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది, కొత్త సమీకరణలు రాబోతున్నాయి. సో బీహార్ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది కూడా ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశం.